అబ్బా హేమరాజ్ కుమారి. నాకు తెలుసు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా మీ చెల్లికి గుట్లోకెళ్ళావా ఎవరికష్టం డబ్బులు ఇవ్వడంలో గడుపుతుందిగా. నాకు తెలుసు. నువ్వెవరో తర్వాత బాగున్నారా? ఆనందము. ని- ఏమండి తినెవరో అనుకుంటున్నారు? మా క్లాస్మేట్. నేను పెళ్లి ఎవరు? చేసుకుంటే నాకు అంత కూతురు. మీరే నా క్లాస్మేట్. అందరూ అంటున్నారు కదా నాకు 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు. నేను పెళ్లి చేసుకుంటే ఆ పక్కన ఉన్న పాప అంత సైజు పాప నాకు పుట్టేది. కరోనా వల్ల అవ్వలేదు. ఏం అవునండి. చేస్తాం? నాకు ఒక్కొక్కరు కాదు కాదంతా కాదు కాదు ఈ ఈ ఈ వీడియోలన్నీ చూస్తే నవ్వులాక చేస్తున్నాను. ఒకడు 60 అంటాడు, ఒకడు 40 అంటాడు, ఒకడు 45 సంవత్సరాలు అంటాడు, ఒకడు 20 సంవత్సరాలు అంటాడు, 20 సంవత్సరాలు. ఎవరేమన్నా అనుకోని అన్వే. కాదు, లాస్ట్ టైం మీతో లైవ్ లో మాట్లాడేటప్పుడు నేను వేరు, ఆ ప్రపంచ యాత్రికుడు వేరు. అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు. రమ్మంటే ఆపు. కానీ ఇప్పుడు నేను కాదు. నా యొక్క కోపాన్ని జాగ్రత్తగా వినండి. నా యొక్క బూతులని, నాకున్న పిలకలని, నాకున్న దరిద్రాన్ని సీతమ్మదేవి వచ్చి పట్టుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ పోతూ పోతూ ఐఫోను 8 లక్షల రూపాయల డబ్బులు ఇచ్చి పోయింది. బతుకునాయన అనేసి. చాలు, ఏం కావాలి ఈ జన్మకి? సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టేమో విరగా పూసింది. అన్వేష్ అంటే ఇంత కామెడీగా ఉంటేనే అన్వేష్ అందరికి నచ్చేది. అన్వేష్ అన్న నీకు విషయం చెప్పమంటావా? నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం. ఒక నువ్వు రోగం. నవ్వలేదంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది. బుల్దియా కాశం కియా. కాదన్వేష్, నీ యూట్యూబ్ ఛానల్, నీ వీడియోస్, నీ ట్రావెలింగ్ వీడియోస్ స్టార్టింగ్ లో టీవీలో వేసుకొని చూసన్నారు తెలుసా? అవునా? టెలివిజన్ లో వేసుకొని చూస్తున్నారు. అంటే అంత బాగుండే నీ కంటెంట్. నువ్వు ఎప్పుడైతే ఈ అంటే బూతులు ఇవన్నీ వాడడం వల్ల కొద్దిగా లో అయింది, కానీ ఇప్పటి నుంచి కమ్బ్యాక్ ఇచ్చేస్తాను నాకు తెలుసు. నీకు అర్థమైపోయింది. అసలు ఏం జరిగిందంటే, అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అంటే అబ్బా నన్ను హీరోలో చూస్తున్నానని చెప్పి మళ్ళీ తెచ్చిపోయా. నన్ను ఒక ఊబిలో పెట్టేసి ఇప్పుడు ఎప్పుడు లైవ్ మాట్లాడిన ఈ అబ్బాయిలు వచ్చేసి రచ్చ చేసేయడం వల్ల, అంటే నేను ఒక హీరో, నా వెనకట ఎంతమంది జనం ఉన్నారు, అన్వేషణ తోపు అంటే ఆ తోపు దమ్ముంటే ఆపుకి నేను పడిపోయాను. ఇప్పుడు నేను ఇంకా లైవ్ జన్మలో, మార్క్ మై వర్డ్స్, జన్మలో అబ్బాయితో లైవ్ చేస్తే ఒట్టు. ఓన్లీ ఫర్ గర్ల్స్. అబ్బాయిలు చాలా అన్వేష్, మిమ్మల్ని ఇష్టపడే అబ్బాయిలు కూడా ఉన్నారు. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడే అబ్బాయిలు కూడా ఉన్నారు. మా అన్నయ్యకి హాయ్ చెప్పు కిషోర్ అన్నయ్య. ఇష్టపడే అబ్బాయిలు ఉన్నారంటే అపర్దాతో భావిస్తుంది. అలా అనుకో. అట్లా కాదు. మా అన్న కూడా మీ ఫ్యాన్. మీ ట్రావెలింగ్ వీడియోస్ మా అన్న కూడా నచ్చుతాయి తెలుసా? ఏం చేస్తాము, ఇంతవరకు నేను అబ్బాయిల సైడ్ ఉన్నాను. ఒక్కసారిగా ఇంక అమ్మాయిల సైడే. ఇంక జీవితాంతం అమ్మాయిలతో ఉంటాను, అబ్బాయిలతో ఉండను. అంతే. నా డబ్బు అమ్మాయిలకే సొంతం. నేను ప్రతిరోజు గివేవే పెడతాను. ప్రతి శనివారం 10,000 రూపాయలు గివేవే ఉంటుంది. మీరు రావండి, మాట్లాడండి. అందరిలో నాకు నచ్చిన వాళ్ళకే ఇస్తాను. అది మీరు సెట్టింగ్ అనుకుంటారా, ఏమనుకుంటారా మీ ఇష్టం. నాకు నచ్చిన మీరు మళ్ళీ వచ్చినా మీరు ఇంకో 4 లైవ్లకు వచ్చారు అనుకోండి, మీకైనా ఇవ్వచ్చు. కాకపోతే మంచిగా మాట్లాడాలి, పద్ధతిగా మాట్లాడాలి. సమాజానికి ఉపయోగపడింది ఏదైనా చెప్పాలి. నవ్వించాలి, కవ్వించాలి, మైమడిపించాలి. లేకపోయినా మాట్లాడితే చాలు. 10 గంటలు లైవ్ పెట్టేవాడిని. 2-3 అమ్మాయిలు వచ్చేవారు. ఎందుకంటే ఈ బ్యాచ్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు రమ్మనండి చూద్దాం, ఒక అబ్బాయినైనా. రాలుగా, రానివ్వనుగా. మామూలుగా ఉండదు అన్వేషణ. మళ్ళీ జై సాయిరాం నన్ను కంట్రోల్
నేనేం చేస్తానంటే నాకు ఉంగరాలు, కంకణాలు ఏం లేవు. ఒక మాల ఏసేసుకుంటాను. బూతులు ఏదో ఒక మాల ఏసేసుకొని ఇంకా బూతొచ్చినప్పుడల్లా మాలను పట్టేసుకొని ఇలాగనుకుంటే పోవాలి. ఎనీవే అవన్నీ నైస్ అవసరం టాకింగ్ టు యూ. లేదు. బాయ్. పోనీ నాకు ఆ బూత్ ఎలా ఒక మాట అంటే నోట్లో ఆగు నా నోట్లో నుంచి వచ్చిన బూతుని ఎలా మింగేయాలి? ఎలా నేను చెప్పనా ఆపగలగాలి? ఆ, ఎలా నేను చెప్పనా ఆడపిల్లలు నా ఆ, వీడియో చూస్తారు, వాళ్ళు బాధపడతారు అనే విషయం బుర్రలో పెట్టుకో, ఇంకేవి రావు నీకు. అలాగే జై సారం, జై సారం. అంతే. బూతులు. హాయ్ చెప్పు కిషోర్ అన్నకి, నీ వీడియోలు పిచ్చి పిచ్చిగా చూస్తాడు. ఎవరారు? అన్న కిషోర్ అన్న మీ అన్న మా అన్న? నాకన్నా ఆ, నీకు ఆగు కూడా నేను. అండి. ఆహా, మీ అన్న అంటే ఈ పాపకి మామ, ఈ పాపకి మామ ఆ. అంటే నాకు బావ. అది బావగారు హాయ్. కాదన్వేషణ నెక్స్ట్ ట్రావెలింగ్ స్టార్టా? మోకాలు ఇక్కడ, ఈ మోకాలు చెప్ప అరిగిపోయిందంట. ఈ అరిగిపోయింది. ఇక్కడ రాడ్ వేసుకోవాలా, ప్లేట్ వేసుకోవాలా, చెప్ప పెట్టుకోవాలా, ఐరన్ రాడ్ ఎట్టుకోవాలా అనేది ఆలోచిస్తున్నాను. నల్లాపోతున్నాను. మీరు చూసేది కావాలి, ఇందాక కుంటుకులాసం ఇంటికి నేస్తాం, కుంటుకులాసం ఇంటికి నేస్తాం అని రోజు కుంటుకుంటూ వెళ్తున్నాను. నేను నడక ఎలాగుందో చూపిస్తాను. నల్లాపోతున్నాను. అమ్మ ఎవరో వాళ్ళు చెప్పుకో. బాగున్నారా? అమ్మ వాళ్ళు అమ్మా బాగున్నారా? నాన్న అందరూ బాగున్నారు. అందులో నేను ఉంటాను. మంచిది. మళ్ళీ నెక్స్ట్ ఆదివారం కలుసుకుందాం. Bye. బాయ్. నెక్స్ట్ ఆడపిల్ల Bye. నెక్స్ట్ ఆడపిల్ల 10,000. బాయ్. మంచిది. హాయ్ అన్న, హలో వినిపిస్తుందా? మల్లయ్య అన్న, సౌమన్య, సౌజన్య. మల్లిన్న చెప్పండి. వినబడుతుందా? కనబడుతున్నానా నేను? కనపడుతున్నారు. వెళ్ళి బాగా రండి. మీరు మాట్లాడింది వినబడట్లేదు. వెళ్ళి రండి మళ్ళీ. ఓకే. చూసారా, వెళ్ళి వస్తే మళ్ళీ వినబడుతుంది. మాట్లాడండి. మాట్లాడండి. ఓకే. ఎక్కడి నుంచి ఏంటి విశేషాలు? నేను బెంగళూరు నుంచి చేస్తున్నాను. బెంగళూరు. ఓకే, చెప్పండి. పని చేస్తున్నారా? స్త్రీ స్వేచ్ఛ, మన పద్ధతులు, మన సంస్కారం, మన సంస్కృతి, దాని మీద మాట్లాడి నేను సైలెంట్ గా ఉంటాను. ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ స్త్రీ స్వేచ్ఛ అంటే మాక్సిమం 50% వరకు బానే ఉంది ఇక్కడైతే. నేనున్న బెంగళూరులో అయితే మన ఊరు సైడ్ అదంతా పద్ధతులు ఇవన్నీ ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నాకు పద్ధతిగా ఉండడం ఇష్టం, కొంతమందికి నార్మల్ గా వాళ్ళ ఇష్టమైన డ్రెస్ వేసుకోవడం ఇష్టం. అలా ఎవరు కామెంట్ చేయలేరు, ఎవరికి ఇష్టమైనది వాళ్ళు. మీరు కూడా బాగా చేశారు, బెట్టింగ్ యాప్స్ ఇదంతా బాగా స్టాప్ చేశారు. ఇంకా నెక్స్ట్ కూడా ఇంకా ఏమైనా మంచిగా ఏదైనా చేస్తారని అనుకుంటున్నాం. చేస్తున్నామంటే మెయిన్ ఎవరికి తెలియట్లేదు. మన ఈ రేపులు అనేవి ఇంటర్నేషనల్స్ లో చాలా దారుణంగా ఉన్నాయి. మనం చేసేవి జంతువుల్ని నవ్వుతున్నారు అనమాట. జంతువుల్ని చేయడం. అవును, ఇదైతే ఖండించాలి. మీరు ఎలాగైనా దీన్ని స్టాప్ చేస్తారు అనుకుంటున్నాం. ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి బయటకు తీస్తే. కాదండి, నా సంగతి తెలుసు కదా. మనం ఏదైనా పట్టుకున్నామంటే అయ్యి తీరాలి. అయినంత వరకు నేను వదలను. అంతే. ఎలాగైనా సాధిస్తాను. ఇక్కడ విదేశాల్లో, అంటే నేను విదేశాల్లో ఉండేటప్పుడు వాళ్ళు చూపిస్తున్నది టిక్ టాక్ మన ఇండియాలో బ్యాన్. కానీ టిక్ టాక్ లో భారతదేశాన్ని ఒక చెత్త కింద చూపిస్తున్నారు. మీరు నమ్ముతారో నమ్మరో, టిక్ టాక్ వాడుతున్న వాళ్ళని అడగండి. టిక్ టాక్ లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. కానీ టిక్ టాక్ లో చైనా వాళ్ళది కాబట్టి టిక్ టాక్ లో భారతదేశం ఒక చెత్త కుప్పలా చూపిస్తున్నారు చైనా వారి కంపెనీ ప్రపంచ దేశాలకి. టిక్ టాక్ లో భారతదేశం యొక్క అతి దరిద్రమైన వీడియోలన్నీ ట్రెండింగ్ అవుతున్నాయి. నేను పెరు దేశం వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయి నాకేమన్నదంటే, అన్వేషు ఎంత బాగా, ఎంత శుభ్రంగా వంట పెట్టావు మాకు, ఎంత బాగుందో. ఎన్నాళ్ళు ఇండియా అంటే ఒక చెత్త అనుకున్నామని వీడియోలోని చెప్పింది. వాళ్ళు చెప్పారు, అదేంటి టిక్ టాక్ లో మరి అంత చెత్తగా చూపిస్తున్నారు అని చెప్పారు. నేనేమన్నానంటే, మీకు తెలియదు, ఇది ఒక రాజకీయం. టిక్ టాక్ చైనా వాడి కంపెనీ కదా, ఇండియా కాదు కదా. అందులో ఇండియా వారు ఎవరు ఉండరు కదా. ఇండియా వాళ్ళు లేనప్పుడు
తప్పుని తప్పులాగా అలా రన్ అవుతుంది. ఒక భారతదేశం వాడు ఉంటే అది తప్పు కాదు. ఒక మన కమెంట్, మన లైక్, మన డిస్లైక్, మనకి అపోనెంట్ చెప్పడం అవి ఉంటాయి. బొక్కలు అందరికీ ఉంటాయి అన్ని దేశాల్లోనూ. సో నేను ఆ విధంగా ఆ టిక్టాక్ కాకపోతే నేను వేరే ఫోన్లో ఏం జరుగుతుందని చూసి అప్పటి నుంచి స్ట్రాటజీ చూశాను. కావాల్సి ఈ చిన్న చిన్న కుక్కల్ని రేప్ చేశారు అనడం, పందుల్ని రేప్ అదే చేశారు అనడం, ఇవన్నీ ఎవరెవరైతే నాకు అక్కడి నుంచి చేశారో వస్తున్న వాళ్ళ డేటా. నుంచి ప్రూఫ్స్ తీసుకుని హైలైట్ వాళ్ళని కొంచెం హైలైట్ చేస్తే చేసే ప్రూఫ్ ఏంటండి, కేసులు అయ్యేది మరీ దారుణం అండి. ఆ, చనిపోయిన డెడ్ బాడీని కూడా వదలలేదండి. అది ఎంత దరిద్రం. అది. సెవెన్తో అయింది మీరు శృంగారం. ఎలా అయితే బెట్టింగ్స్ అవి స్టాప్ చేశారో ఈ రేప్స్ అవి కూడా స్టాప్ కాదు చేస్తారు మీ అది వీడియోస్ తో. అది అది పక్కన పెడితే ముసలి మా అమ్మ అండి, ఉమ్. పాపం అండి. మరి ఎంత ఈ తారాస్థాయికి వెళ్ళిపోవడం, వాటి మీద మాట్లాడితేనే కదా అవగాహన వచ్చేది వీటికి. మెయిన్ ఇప్పుడున్న జస్టిస్ ఈ జంజీ కరెక్ట్ గా కిడ్స్ ఉంటే రేప్ చేసిన వాడిని అక్కడ చంపేస్తే అప్పుడు స్టాప్ అవుతాయి. అలా అదే కాదు అలా కాదు. అమెరికాలో అలా ఈ రేపుల మీద నిరంతర అవగాహన. లోకేష్ గారు ఒకటే అన్నారు, బెట్టింగ్ యాప్స్ కోసం నేను మెయిల్ చేస్తే, నేను ట్వీట్ చేస్తే దానికి రెస్పాండ్ అయ్యి, అన్వేషు నువ్వు చేస్తున్నది నిరంతరం ఉండాలి. అంటే ఈ రోజు చేసేసి రేపు ఓకే బాయ్ అని కాదు, నిరంతరం తెల్లార్లు మనం వాటి మీద మాట్లాడుతూ ఉంటేనే జనంలో అవగాహన ఉంటుంది. ఇప్పుడు రేపు జరిగినంటే ప్రతి హీరో ఖండించామని చెప్పి, ఈ రేపు మేము ఖండిస్తామని చెప్పి వాళ్ళ స్టేటస్లో పెడితే వాళ్ళు ఫాలో అయిన వాళ్ళు ఆ మైండ్లో రావాలి, రేపు చేయకూడదు, రేపు చేయకూడదు, రేపు చేయకూడదు, రేపు చేయకూడదు, తప్పు తప్పు, చిన్నపిల్ల, ఆడపిల్ల, అగ్గిపిల్ల, సబ్బుబిల్ల, ఇవన్నీ అలా మైండ్ రావాలి. అది రావాలంటే అది నిరంతరం కూడా ఈ మనం ఈ కాలంలోనే మాట్లాడుతూ ఎక్కువ ఉండాలి. అవుతున్నాయి ఈ చిన్న పిల్లల మీద ఇష్యూస్ ఇవంతా కూడా. ఇది వరకు చాలా మా అప్పుడైతే అది ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు చాలా నేను ఫ్రీగా చెప్పేశాను. ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్పేశాను ఇక్కడ ఉన్న ఉమ్. సిచ్యువేషన్. అది నేను చేసే దాంట్లో, నేను మాట్లాడే దాంట్లో న్యాయం, ధర్మం ఉంటే, లేదు అంటే అది ముందుకెళ్ళదు. నేను బెట్టింగ్ యాప్ల మీద నేను ఇప్పుడు మాట్లాడింది ఏది ఇప్పుడు ఫేమస్ అవ్వడానికి కాదు. 2020 నుంచి ఛానల్ పెట్టిన రోజే మాట్లాడాను అది ఎంత తప్పు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట్లాడుతూనే వస్తున్నాను. సమయం ఎందుకంటే తెల్లారులు మనం మాట్లాడలేదు. 41 రోజులు మాట్లాడడం అంటే అంత ఈజీ కాదు. లాస్ట్ ఇయర్ 90 రోజులు మాట్లాడిన. ఇప్పుడు ఈ ఇయర్ మాట్లాడడానికి అవకాశం లేదుగా, అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయి ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఉమ్. ఇప్పుడు ఈ మీరు 5 చేయకపోయి ఉంటే ఈ సంవత్సరాలు పాటికి ఇంకా జరుగుతూనే ఉంటాయి నాకు తెలిసి. జరుగుతుంది అంటే ఒక్కొక్కరిని అందరికీ తెలుసు అది ఎవరు చేశారు. ఉమ్. ఇప్పుడు ఎవరైతే చేశారో వాళ్ళకి నోటీసులు అందే, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ చెక్ చేస్తున్నారు. ఈ రోజు కాకపోతే ఇంకో 10 సంవత్సరాలు అయినా సురేష్ రైనా అని, శిఖర్ ధావన్, ఎంఎస్ ధోని, వీళ్ళు ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ కేసులు అవుతూనే ఉన్నాయి. ఈవెన్ సచిన్ టెండూల్కర్ అమౌంట్ కూడా చెక్ చేస్తారు. నిన్న 2 క్రికెటర్లకి ఈడీ నోటీస్ ఇచ్చింది. అన్ని అబ్జర్వ్ చేస్తాం, ఆగండి, టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ ఎ టైం, బట్ పడుతుంది. మన ఇండియాలో న్యాయం, కాకపోతే ధర్మం ఇప్పుడు అనేది అందరూ ఉంటుంది. మీ మీద నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ ఈ బెట్టింగ్స్ వీటి గురించి మాట్లాడట్లా. ఇప్పుడు అంటే ఆ మాట్లాడుతున్న నెగిటివ్ గా వాడు అన్నది మాత్రమే హైలైట్ చేస్తారు. ఒక్కసారి చూడండి, మాట్లాడేవాడు ప్రతి ఒక్కరు బెట్టింగ్ ఆదాయం పొందిన వాడే. ఆ బెట్టింగ్ ని ఆపేయడం వల్ల వాళ్ళకి ఇన్కమ్ లేదు. సో ఆ కక్షతోని కడతాను. ఇప్పుడు బెట్టింగ్ ఉందనే ఉద్దేశంతో ఒక్కొక్కరు 8 కోట్ల ఇల్లు, బిఎండబ్ల్యూ కారు, మొత్తం అన్ని హై క్లాస్ అపార్ట్మెంట్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టాలంటే డబ్బులు ఉండాలా? లేవు. ఒకళ్ళు ప్రమోట్ చేస్తే గవర్నమెంట్ 3 ఏళ్ల జైలు శిక్ష, 2 కోట్ల జరిమానా. మరి జరిమానా, జైలు శిక్ష ఉండేటప్పుడు ఇది ఎలా ప్రమోట్ చేస్తారు? ప్రమోట్ చేయలేరు. ఇండియాలో బ్యాన్ అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వ్. సో వీళ్ళందరూ పగ పెట్టేశారు. ఇప్పుడు ఎవరు చేయలేరు కదా. అది ఉమ్. వాళ్ళకి అదే ఇప్పుడు ఏదో ఆదాయం ఒకటి లేదు. దొరికింది పాయింట్. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు. ఇప్పుడు నువ్వు ఈ కాఫీ, సారీ, నెక్స్ట్. హలో అన్నయ్య. హాయ్ సిరి. హలో, నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక సిరి 5 అనగానే minutes. ఇది రెస్పాండ్ అయిపోయింది. వెనక్కి నేను వెళ్ళి ఒక 5 ముందుకురా సిరి. minutes చెప్పాలనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళి ముందుకురా జాక్. చాలు, ఓకేనా? స్టిల్ ఐస్. వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకురా. ఓకేనా? నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రాబ్లం నీ సైడే ఉంది ప్రాబ్లం. నెక్స్ట్ సిరి అనగానే ఇదే. ఏ సిరి రెస్పాండ్ అయిపోయింది. అబ్బాయిలకు మాత్రమే కాదు, అమ్మాయిలకు మాత్రమే. అబ్బాయి వస్తే వాడు ఒక అడ్డగాడిదా అని అంటారు. మళ్ళీ వాళ్ళ మహిళా సంఘాల వాళ్ళు నా మీద కేసు వేస్తారు, అబ్బాయిని ఎందుకు తీసుకున్నామని. ఇందాక వచ్చినట్లు ఉన్నావు కదా. లేదు సార్.
ఇందాక వచ్చేనట్లున్నా వాయిస్ అనబడట్లేదు, వెనక్కి ముందుకు రా, లేదంటే నాదే మారుస్తాను. ఇందాక వచ్చినట్లు ఉన్నావు. లేదన్న రాలేదు నేను. వెనక్కి ముందుకు రా, జాక్ పుట్ ఇట్ బ్యాక్. నెక్స్ట్ వన్, జాక్ సెండ్ మీ ద లింక్. హలో ఫోన్ చేంజ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. స్నేహ